నువ్వు చెప్పే వ్యవహారం ఒకటి ఉంటది. జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకోవడంలో తప్పులేదు, రావాలి అని కోరుకోవడం. ఆయన ముఖ్యమంత్రిగా చెప్పాడు, తప్పలేదు. పెద్దరికంగా ఉంటే నువ్వు ప్రతిపక్ష స్థానం ఇచ్చి ఉండాల్సింది. మామూలుగా అయితే నలుగురు ఉన్నప్పుడు నీకు లేదు కదవయ్యా, నువ్వు ఎట్ట అడుగుతావు అని అడగడంలో తప్పులేదు. ముగ్గురు ఒక పక్కన ఉన్నప్పుడు ఒకళ్ళకి ఇస్తే తప్పేం లేదు, నాలుగో ఏకైక పక్షం. అది నీ పెద్దరికాన్ని నిలబెట్టేది. రేపు పొద్దున ఒకవేళ నీకు తక్కువ వచ్చినా నీ పెద్దరికం అదిగో మేము ఇచ్చాం కదా నీకు అని చెప్పచ్చు. ఇప్పుడు అట్లాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఆ ప్రూవ్ చేసుకున్నాడు. అది కేజ్రీవాల్ బీజేపీకి ఇచ్చాడు. ఆ రోజు 4 సీట్లు వచ్చింది బీజేపీ. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో దాదాపు 7, 8 రావాలి అక్కడ, అయినా కూడా ఇచ్చాడు. అట్లాగే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ క్రిందటిసారి 21 వస్తే అది ప్రతిపక్షానికి సరిపడేటటువంటి. కానీ కాంగ్రెస్ పార్టీలో నుంచి 13 మందిని లాగేసుకుని 14 మందిని దాన్ని 6కి దిగజారు చేసి 2018 తర్వాత 7 స్థానాల్లో ఎంఐఎంకి ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు. మరి అక్కడ 7 కుదరదుగా, ఇచ్చాడు కదా ఆయన. సరే ఆయన రిలీజియస్ ఓట్ల కోసం లేదా ఎంఐఎంతో స్నేహం కోసం బట్ ఇచ్చాడు కదా. ఇవ్వకూడదని రూల్ అయితే కనుక ఇవ్వకూడదుగా. కాంగ్రెస్ కి లేదు, తీసేయాలి నువ్వు, కానీ ఇచ్చాడు కదా ఆయన. కాబట్టి ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో ఒకటి. ఇవి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేటటువంటిది ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పీకర్ మీద ఆధారపడు. ఇది చట్టం కాదు, కాన్స్టిట్యూషన్ బైండింగ్ కాదు. ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది స్పీకర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రోజా విషయం, రానిలేదుగా వీళ్ళు క్రిందటిసారి. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా నువ్వు రానివ్వలేదంటే నేను సుప్రీంకోర్టు కంటే అథారిటీ ఎక్కువ అంటున్నాను. మరి అట్లాంటప్పుడు దీంట్లో నీ అథారిటీ ఉంది కదా. కాబట్టి ఇందులో మీరు పెద్దరికంగా చేసి అతన్ని అక్కడ ఆడుకోవచ్చు. చంద్రబాబు